అనకాపల్లి మండలం తగరంపూడి గ్రామంలో మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు విగ్రహం ధ్వంసం చేయడంతో వైసీపీ నాయకులు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శనివారం ధ్వంసమైన విగ్రహ ప్రదేశానికి వైసీపీ నేతలు చేరుకుని సందర్శించారు. అనంతరం ఈ ఘటనకు సంబంధించి వ్యక్తులపై అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బొడ్డేడి ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో దాడులు పెరిగిపోతున్నాయని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ ఘటనకు కారకులైన వారిని వీలైనంత త్వరగా పట్టుకోవాలని అనకాపల్లి రూరల్ పోలీసులకు విజ్ఞప్తి చేశామన్నారు. ఈ విగ్రహ ధ్వంసం కక్షపూర్వకంగానే చేశారంటూ పేర్కొన్నారు. అనంతరం అనకాపల్లి పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు మాట్లాడుతూ ఇటువంటి దాడులు ఉపేక్షించరాదని పేర్కొన్నారు. దీనిపై శాసనసభ్యులు స్పందించి ఈ ఘటన కారకులైన వారిని వీలైనంత త్వరగా పట్టుకొని శిక్షించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర దిగ్గజం, ఈ ప్రాంతంలో పార్లమెంట్ సభ్యునిగా, శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేసిన స్వర్గీయ దివంగత నేత శ్రీ గుడివాడ గురునాథరావు గారి యొక్క విగ్రహాన్ని అనకాపల్లి మండలం తగరంపూడి ప్రాంతంలో, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానివ్వండి, ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకోవడం మనకు తెలుసు. మరి ఈ రోజున అనకాపల్లి శాంతియుత వాతావరణంలో అనకాపల్లి నియోజకవర్గంలో విధ్వంసాలకు తెరదేపాలి, వర్గ రాజకీయాలకి తెరదేపాలి, శాంతి భద్రతలను భగ్నం చేయాలనే దురుద్దేశంతో కొంతమంది ఆకతాయి వ్యక్తులు, ముఖ్యంగా అక్కడికి వెళ్ళాక అందరూ చెప్తుంది అంటే ఈ ప్రాంతంలో, ఆ ప్రాంతంలో కూటమికి ప్రార్థన చేస్తున్న కోసంపాటి భరతబాబు గారే దీని తాలూకా కర్త కర్మ క్రియ అని అక్కడ ఉన్న జనసేన నాయకులు కానివ్వండి, అక్కడ ప్రజలు కూడా చెప్తున్న విషయం మీరు కూడా స్వయంగా చూసి ఉన్నారు. మరి ఇటువంటి వ్యక్తుల్ని తప్పక చట్టం ముందు నిలబెట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని స్థానిక వైసీపీ నాయకులందరూ కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడి ప్రసాద్ గారి నాయకత్వంలో గౌరవ పోలీసు అధికారులకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తప్పకుండా వారు చట్టపరంగా పూర్తి విచారణ చేసి దోషులు శిక్షిస్తామని చెప్పిన మేరకు 3 రోజుల సమయాన్ని గౌరవ పోలీసు అధికారులు అడిగిన మేరకు 3 రోజుల్లో వాళ్ళు తప్పక శిక్షించాలని, శిక్షించిన పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతియుత ఉద్యమానికి మేము పూనుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఈ విగ్రహం ధ్వంసమైన సోషల్ మీడియా ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా అక్కడ తగరంపూడి సర్పంచ్ గారు కానివ్వండి, అక్కడ వైస్ ఎంపీ అయితా రాములు గారు కూడా తెలియజేశారు. తెలియజేయగానే సహజంగా పార్టీ, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, నాయకులుగా ఉన్నాం కాబట్టి మా పార్టీ జిల్లా అధ్యక్షుడు తెలియజేసి అందరం కూడా మా వార్డు ఇన్ఛార్జ్ కానివ్వండి, మా నోకామ దేవస్థానం మాజీ మురళీకృష్ణ గారు, వార్డు ఇన్ఛార్జీలుగా ఇక్కడ ఉన్న జాజుల రమేష్ గారు, కోరుకొండ రాఘవ్ గారు, కేఎం నాయుడు గారు, బొడ్డేడి శివ గారు, మరి మండల నాయకులు ఎవరైతే ఉన్నారో అందరం కూడా వచ్చి కార్యక్రమం భాగస్వాములు అవడం జరిగింది. చెప్పాం కదా, ఇప్పుడు మేము చెప్పడం కాదు, మీరు అక్కడికి వచ్చారు. తగనపూడి గ్రామంలో మేము జనం ఒకటే చెప్పాం, ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ శాసనసభ్యులు శ్రీ కొనతాల రామకృష్ణ గారి మీద ఈ ప్రాంతంలో అందరికీ కూడా పార్టీ రైతింగ్ అభిమానం ఉన్నది. అనేక సందర్భాల్లో మేము చెప్పడం జరుగుతుంది, దాంట్లో రెండో అభిప్రాయం లేదు. ఆయన చేసి ఇటువంటి చర్యలు జరగవు, ఇటువంటి చర్యలు జరిగిన వాళ్ళని కూడా ఆయన శిక్షిస్తారు, అటువంటి వాళ్ళు ప్రోత్సహించాలనే భావంతోనే మేము కూడా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాం. తప్పక కూడా పార్టీ రైతంగా వాళ్ళకి శిక్షించడానికి ఇటువంటి చర్యలు ఎవరు సమర్థించిన విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అనకాపల్లి ప్రాంతంలో ఎప్పుడు లేనటువంటి దుశ్చర్యలకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెరలేపారు. ఉత్తరాంధ్రలోనే ఒక లెజెండ్ లీడరు గుడివాడ గురునాథరావు గారు. గుడివాడ గురునాథరావు గారు అంటే రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ప్రేమిస్తారు. ఆయన మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు అందించారు. ఈ ప్రాంత సమస్యల పట్ల చట్టసభల్లో ఆయన పోరాడారు. అటువంటి నాయకుడికి నివాళులు అర్పించడం కోసం మరి తగరంపూడి గ్రామంలో గ్రామస్తులందరూ కూడా వారి సొంత నిధులతో 2019లో ఒక విగ్రహాన్ని నిర్మాణం చేసుకుంటే, ఆ విగ్రహాన్ని కూటమికి చెందినటువంటి కోసపాటి భరతరాజు ఆయన ప్రోద్బలంతో కొంతమంది వ్యక్తులు మరి గ్రామాల్లో కులాల మధ్య, వర్గాల మధ్య గొడవలు ప్రేరేపించడానికి, ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో చిచ్చు రేపడానికి ఒక కుట్రపూరిత వాతావరణంలో ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఈరోజు పోలీసు వారిని కోరాం, ఎవరైతే ఇక్కడ ఈ ప్రాంతంలో లేనటువంటి సాంప్రదాయాన్ని తీసుకొచ్చారో అటువంటి వ్యక్తులపై కఠినంగా శిక్షించాలని, దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మరి సిఐ గారిని, ఎస్ఐ గారిని, డిఎస్పీ గారిని కూడా కోరడం జరిగింది. పోలీసు వారు కూడా మేము ఖచ్చితంగా దోషుల్ని ఒక 4 రోజుల్లో
మేము పట్టుకొని చట్టం ముందు నిలబెడతామని చెప్పి చెప్పడం జరిగింది. వారి మీద గౌరవంతో మరి వారు ఇచ్చిన సమయం వరకు వేచి చూడాలని అనుకుంటున్నాం. వారు ఇచ్చిన సమయం లోపు ఎవరైతే విగ్రహాన్ని ధ్వంసం చేశారో వారిని పట్టుకోకపోతే, వారిని శిక్షించకపోతే, వారి చట్టం ముందు నిలబెట్టకపోతే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా వ్యాప్తంగా పిలుపు ఇవ్వాలని అనుకుంటున్నాం. కానీ పోలీసు వారు కూడా మన సమయం ఇవ్వాలి. వారు అడిగిన సమయాన్ని ఇచ్చిన తర్వాతే ఈ కార్యాచరణ రూపొందించాలనుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమాజంలో పుట్టిన ప్రతి ప్రజాస్వామ్యవాది కూడా ఇటువంటి కార్యక్రమాలను ఖండించాల్సిన అవసరం ఉంది. గుడివాడ గురునాథరావు గారిని విగ్రహాన్ని ఎవరైతే ధ్వంసం చేశారో వాళ్ళు కఠినంగా శిక్షించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు.